గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అజయ్ టీవీ. నేను రోజులానే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కవ్ అనేది ఒక స్పెషల్ బ్రీడ్ అనమాట. మన దగ్గర జనరల్గా ఇది రాజస్థాన్కి చెందిన బ్రీడ్, డ్యూయల్ పర్పస్ బ్రీడ్. అంటే డ్యూయల్ అంటే ఏంటి, దీంతో పాలు ఉత్పత్తి అదేవిధంగా శ్రమ కోసం వాడుకోవచ్చు అనమాట. అంటే మేల్ ఎనిమల్స్ని మనం శ్రమ కోసం వాడుకోవచ్చు, ఫీమేల్ ఎనిమల్స్ మంచి పాలు ఇస్తాయి, కొమ్ములు కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. సో చూడడానికి కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తుంది కదా. సో ఈ బ్రీడ్ ఇది చూడండి, ఇదే బ్రీడ్. ఈ బ్రీడ్ వచ్చేసి దీని పేరు నారి లేదా సిరోహి బ్రీడ్ అని అంటారు. సో ఇది నేటివ్ ఆఫ్ రాజస్థాన్ అనమాట. సో రాజస్థాన్లో ఇది ఎక్కువగా మనకు అవైలబుల్ అవుతుంది. కానీ ఇలాంటి బ్రీడ్ని కూడా ఒంగోలులో ఒక రైతు మెయింటైన్ చేయడం జరిగింది. సో ఆ రైతు దగ్గరికి వెళ్ళి రైతు పంపించినటువంటి వీడియోని ఇదన్నమాట. సో దీని గురించి ఇంకా స్పెసిఫిక్గా తీసుకున్నట్లయితే, సో వీటి కలర్ చూసుకున్నట్లయితే వైట్తో పాటు గ్రే కలర్ షేడ్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని బుల్స్ వైట్ కలర్లో ఉంటాయి, బుల్స్ మాత్రం వైట్ కలర్లో ఉంటాయి. సో మీకు తర్వాత బుల్ ఫోటో కూడా పెడతాను. అయితే ఇవి మిల్క్ వచ్చేసి డైలీ 5 నుంచి 8 లీటర్లు మిల్క్ ఇస్తాయి. ఒక లాక్టేషన్కి దాదాపు 1200 లీటర్ల వరకు పాలు ఇవ్వడం జరుగుతుంది. సో మంచి మిల్క్ అనమాట, దేశీ కౌలు ఇచ్చేటువంటి యావరేజ్ మిల్కే. అయితే ఇది ఎక్కువగా మనకు చెప్పాను కదా రాజస్థాన్ ఏరియాలో దొరుకుతుందని. సో రాజస్థాన్ అనగానే మనకేం గుర్తొస్తాయి, డ్రాట్ ఏరియా కాబట్టి ఇది కొంచెం మినిమం ఫీడ్, ఓపెన్ ఎయిర్ అంటే షెడ్ కూడా అవసరం లేదు, మినిమం ఫీడ్తో కూడా మనం దీన్ని హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది బుల్, నేను చెప్పాను కదా బుల్ వైట్ కలర్లో ఉంటుందని. సో ఇవి ఏంటంటే చాలా లాయల్గా ఉంటాయి, అంటే ఓనర్ చెప్పినట్టు వినేటువంటి బ్రీడ్ అనమాట. సో చూడ్డానికే భయంకరంగా కనిపిస్తాయి కానీ ఎటువంటి హాని మాత్రం చేయవన్నమాట. సో వీటి ప్రైస్ వచ్చేసి 50 నుంచి 65 వేలు ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇది దానికి పుట్టినటువంటి కాఫ్ అన్నమాట. ఇది వైట్ అండ్ గ్రే కలర్లో ఉంటుంది. సో ఇది ఎవరైనా రైతులు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాంటి బ్రీడ్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కామెంట్ చేసినట్లయితే నేను ఆ రైతు నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే మన దగ్గర దేశీ కౌలు పెంచుకోవాలనేటువంటి పాలసీ పెరుగుతుంది కాబట్టి సో డిఫరెంట్ బ్రీడ్స్ను చాలామంది ట్రై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ బ్రీడ్ని నేను పరిచయం చేయడం జరిగిందనమాట. సో ఆ మధ్య మొన్న వచ్చినటువంటి లంపీ స్కిన్ డిసీజ్ నుంచి కూడా ఇవి సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే అదే రైతు దగ్గర రతి అనేటువంటి బ్రీడ్ యొక్క బుల్ కూడా ఉందన్నమాట. సో దీని యొక్క లక్షణాలు ఏంటంటే, ఇది కూడా డ్యూయల్ పర్పస్ బ్రీడ్. అంటే ఇది పాల కోసం అదేవిధంగా మనం పని కోసం వాడుకోవచ్చు. ఇవి మీడియం సైజ్, అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒంగోలు అవి ఏంటంటే బాగా హెవీ సైజులో ఉంటాయి. అప్పుడు ఏమవుతాయంటే దానికి మేత కూడా చాలా ఎక్కువగా అవసరం ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇవి మీడియం సైజ్ బ్రీడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ ప్లేస్లో మనం మెయింటైన్ చేయొచ్చును, అదేవిధంగా తక్కువ ఫీడ్ తోటి మనం మెయింటైన్ చేయొచ్చును. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఉంటాయి కాబట్టి సో ఎవరైనా దీన్ని ఈజీగా హ్యాపీగా రేర్ చేసుకోవచ్చును. సో ఇది ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ రైతు ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక ఫీమేల్ కాఫ్ ఇస్తే ఈ రతి బ్రీడ్కి చెందినటువంటి బుల్ని నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ మాత్రం చేయండి, దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.